ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో ఎన్నో భాగం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్స్ పరంగా ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం పూర్తిగా పూర్తి అంశాల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందామండి. సో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అని చెప్తాం, ప్రాథమిక హక్కులు అంటున్నాం. సో ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి అసలు హక్కు అనగా అధికారం లేదా అవకాశాన్ని కలిగి ఉండుట, అని అర్థం. మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రాథమిక హక్కుల యొక్క నిర్వచనాన్ని కనుక గమనించినట్లయితే రాజ్యాంగం చేత గుర్తించబడి రాజ్యంచే అమలు చేయబడి న్యాయస్థానాలచే రక్షింపబడే హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. అంటే రాజ్యాంగం చేత గుర్తించబడి, రాజ్యంచే అమలు చేయబడి, న్యాయస్థానాలచే రక్షించబడేటటువంటి హక్కులని ప్రాథమిక హక్కులు అంటారు. ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మరొక విధంగా కూడా చెప్పొచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి కనీస హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారు. మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి మొట్టమొదటిసారిగా సో రాజ్యాంగంలో హక్కులను గుర్తించినటువంటి దేశం అమెరికా దేశం అండి. మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో హక్కులను గుర్తించినటువంటి దేశం అమెరికా దేశం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను గుర్తించినటువంటి మొదటి దేశం అమెరికా. సో ఇక్కడ అమెరికాలో ప్రాథమిక హక్కులని బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారండి. అమెరికాలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. కాబట్టి బిల్ ఆఫ్ రైట్స్ చే ప్రభావితమైనటువంటి రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో చేర్చారు. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులని అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. ఈ బిల్ ఆఫ్ రైట్స్ చే ప్రభావితమైనటువంటి రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పొచ్చు. మరి ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలోని 3వ భాగం తెలియజేస్తుందండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఈ 3వ భాగంలో ఉన్నటువంటి
ఆర్టికల్ 3వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. ప్రాథమిక హక్కులని ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుండి గ్రహించామండి. ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించాం? అమెరికా నుండి గ్రహించాం. అమెరికాలో హక్కులను ఏమని పిలుస్తారని చెప్పాం? బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. బిల్ ఆఫ్ రైట్స్. కాబట్టి బిల్ ఆఫ్ రైట్స్ ప్రభావితమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పొచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుండి. మరి ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి ప్రాధాన్యత లేదా విశిష్టత ఏంటిదంటే ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ కలదండి. ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ కలదు. ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ కలదు అంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లయితే వాటిని సంరక్షించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకి కల్పించిందండి. ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లయితే హక్కులను సంరక్షించడం కోసం భారత రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకి ఇక్కడ సంరక్షించేటటువంటి బాధ్యత ఉన్నత న్యాయస్థానాలకు కల్పించింది. కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం రిట్స్ ని జారీ చేశాయి. ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం రిట్స్ ని జారీ చేశాయి. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం ఎవరు కల్పించిందంటే భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాలకి. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్స్ ని జారీ చేస్తాయని చెప్పొచ్చు. అదే విధంగా మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రాథమిక హక్కులకు అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందండి. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయ అధికారం రాష్ట్రపతికి కలదని చెప్తున్నాం. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం ప్రాథమిక హక్కులపై ఉంటుందా అంటే ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విధంగా ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే దీనిని జర్మనీ నుండి గ్రహించాం. అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రపతికి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే జర్మనీ నుండి గ్రహించాం. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 20 రద్దు చేయకుండా ఉండేటటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే జపాన్ నుండి గ్రహించామండి. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం అనేటువంటిది ప్రాథమిక హక్కులపై ఉంటుందంటే ఉంటుంది. అలా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుందని చెప్పాం. మరి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 20, 21లను రాష్ట్రపతి రద్దు చేయకుండా ఉండేటువంటి అంశాన్ని
సో ఎక్కడి నుంచి గ్రహించామంటే జపాన్ నుండి. మరి ఈ అంశాన్ని అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ఆర్టికల్ 21 రద్దు కాకుండా ఉండేటువంటి అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే వాస్తవానికి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అది ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేటటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే జర్మనీ. కానీ ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 20-21లను రాష్ట్రపతి రద్దు చేయకుండా ఉండేటువంటి అంశాన్ని సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. సో మరి ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి రద్దు చేయకుండా ఉండేటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే జపాన్ నుండి గ్రహించామని చెప్పొచ్చు. సో మరి ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాథమిక హక్కులను భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. ప్రాథమిక హక్కులను భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ప్రాథమిక హక్కులను భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ప్రాథమిక హక్కులను భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఎందుకనగా సో ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్నటువంటి హక్కులను లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి హక్కులతో భారతదేశంలో ఉన్నటువంటి హక్కులను పోలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి హక్కులు అర్థవంతంగాను వివరణాత్మకంగాను ఉంటాయి అని చెప్తున్నాం. అర్థవంతంగాను వివరణాత్మకంగాను ఉంటాయి. అందువలన భారతదేశంలో ప్రాథమిక హక్కులను మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా గతంలో అడిగాడు. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాని వేటిని పిలుస్తారంటే ప్రాథమిక హక్కులను పిలుస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కులను భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్నటువంటి హక్కులతో పోలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి హక్కులు అర్థవంతంగాను వివరణాత్మకంగాను ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి హక్కుల చరిత్రను చూసినట్లయితే మనకి హక్కుల చరిత్ర సో ఇక్కడ హక్కుల చరిత్రను గమనించినట్లయితే మనకి మాగ్నా కార్టా అంటున్నాం. మాగ్నా కార్టా సో ఇక్కడ మాగ్నా కార్టా అనేటువంటి వ్యవస్థని మొట్టమొదటిసారిగా 1215వ సంవత్సరంలో బ్రిటన్ యువరాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ వన్ సో ఇక్కడ మాగ్నా కార్టా అనేటువంటి వ్యవస్థని 1215వ సంవత్సరంలో బ్రిటన్ యువరాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ వన్ అనేటువంటి వ్యక్తి మాగ్నా కార్టా అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ మాగ్నా కార్టా అనేటువంటి దాన్ని జాన్ ఎడ్వర్డ్ వన్ దేనికోసం ప్రవేశపెట్టారంటే ప్రజలకు ఏవైనా సమస్యలుంటే నేరుగా రాజును ప్రశ్నించేటటువంటి అధికారాన్ని కల్పించారండి. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే నేరుగా రాజును ప్రశ్నించేటటువంటి అధికారాన్ని కల్పించారు. దేని ద్వారా అంటే మాగ్నా కార్టా ద్వారా. దేని ద్వారా? మాగ్నా కార్టా ద్వారా. సో ఈ మాగ్నా కార్టా అనేటువంటిది ప్రపంచంలోని మానవ హక్కులకి పునాది వంటిదిగా పేర్కొంటాం. మాగ్నా కార్టా అనేటువంటి దాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కులకి పునాది వంటిదిగా పేర్కొంటారు. సో ఇక్కడ మాగ్నా కార్టా అంటే గొప్ప చట్టం అండి. మాగ్నా కార్టా అనగా గొప్ప చట్టం. మాగ్నా కార్టా అనగా గొప్ప చట్టం, గ్రేట్ యాక్ట్ అని చెప్తాం. అంటే మాగ్నా అంటే గ్రేట్, మాగ్నా అనగా గ్రేట్ గొప్ప అని అర్థం. కార్టా అనగా యాక్ట్, గ్రేట్ యాక్ట్, గొప్ప చట్టం అని చెప్తాం. మాగ్నా కార్టా అనగా గొప్ప చట్టం. ఈ మాగ్నా కార్టా అనేటువంటిది ప్రాథమిక హక్కులలో సో మొట్టమొదటి లిఖిత చట్టంగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ మాగ్నా కార్టా అనేటువంటి వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది జాన్ ఎడ్వర్డ్ వన్. దేనికోసం?
సో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా రాజును ప్రశ్నించేటటువంటి అధికారాన్ని కల్పించింది. సో ఈ విధంగా కల్పించినటువంటి మాగ్నా కార్టా అనేటువంటిది ప్రపంచంలోని మానవ హక్కులకి పునాది వంటిదిగా పేర్కొనవచ్చు. ఈ మాగ్నా కార్టా అనేటువంటిదని, మాగ్నా కార్టా అనగా గొప్ప చట్టం అని అర్థం. సో మాగ్నా అంటే గ్రేట్, కార్టా అంటే యాక్ట్ అని చెప్తాం. సో మరి ఇదే విధంగా మనకి దీంట్లో ఫస్ట్ వన్ బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్. బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్, బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్, బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్, బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్ అని చెప్తాం. సో ఇక్కడ బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్ కి సంబంధించినటువంటి దాంట్లో మనకి దీని ద్వారా 1688వ సంవత్సరంలో బ్రిటన్లో రక్తరహిత విప్లవం అనేటువంటి జరిగిందండి. బ్రిటన్లో రక్తరహిత విప్లవం, రక్తరహిత విప్లవం అనేటువంటి జరిగింది. సో ఈ రక్తరహిత విప్లవం ద్వారా బ్రిటన్లో అధికార మార్పిడి అనేటువంటి జరిగిందండి. 1688వ సంవత్సరంలో బ్రిటన్లో రక్తరహిత విప్లవం జరిగింది. ఈ రక్తరహిత విప్లవం ద్వారా బ్రిటన్లో అధికారాల మార్పిడి అనేటువంటి జరిగింది. అధికారాల మార్పిడి. సో ఈ అధికారాల మార్పిడికి సంబంధించిన దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అంటే బ్రిటన్ రాజు నుండి పార్లమెంట్కి అధికారాలు బదిలీ చేయబడ్డాయి. బ్రిటన్ రాజు నుండి పార్లమెంట్కి అధికారాలు బదిలీ చేయబడ్డాయి. సో ఈ విధంగా బ్రిటన్ రాజు నుండి పార్లమెంట్కి అధికారాలు బదిలీ చేయడం వలన బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులకి రాజకీయపరమైన హక్కులు కల్పించబడ్డాయి. రాజకీయపరమైన హక్కులు కల్పించబడ్డాయి. అంటే ఏ విప్లవం ద్వారా? అది రక్తరహిత విప్లవం. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాంతియుతంగా జరిగినటువంటి విప్లవమే రక్తరహిత విప్లవం. కాబట్టి దీని ద్వారా ఏ మార్పిడి జరిగిందంటే అధికారాల మార్పిడి అనేటువంటి జరిగింది. ఎక్కడి నుంచి అక్కడికి? బ్రిటన్ రాజు నుండి పార్లమెంటుకు అధికారాలు బదిలీ చేయబడ్డాయి. సో ఈ విధంగా బ్రిటన్ రాజు నుండి పార్లమెంటుకు అధికారాలు బదిలీ చేయడం వలన బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులకి రాజకీయపరమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. రాజకీయపరమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. సో ఇది బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ బిల్ ఆఫ్ అమెరికా. రెండోది బిల్ ఆఫ్ అమెరికా. బిల్ ఆఫ్ అమెరికా, బిల్ ఆఫ్ అమెరికా. సో బిల్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన దాంట్లో మనకి 1776లో అమెరికా స్వాతంత్ర పితామహుడు, అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా 1776 జూలై 4న అమెరికా స్వాతంత్ర్యాన్ని పొందిందండి. సో ఇలా 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా అమెరికా స్వాతంత్ర పితామహుడైనటువంటి సర్ థామస్ జెఫర్సన్, సర్ థామస్ జెఫర్సన్, సర్ థామస్ జెఫర్సన్, సర్ థామస్ జెఫర్సన్ అమెరికా స్వాతంత్ర పితామహుడు ఎవరంటే సర్ థామస్ జెఫర్సన్. సో సర్ థామస్ జెఫర్సన్ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదాలు: స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జన్మించినటువంటి మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడు అని పేర్కొన్నాడు. జీవితాంతం వాటితో కొనసాగుతారు అంటే ఇక్కడ అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా అమెరికా స్వాతంత్ర పితామహుడైనటువంటి సర్ థామస్ జెఫర్సన్ ఇచ్చిన ప్రధానమైనటువంటి నినాదాలు: స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జన్మించినటువంటి మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడని చెప్పాడు. అంటే మరణించేంత వరకు కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారని అర్థం. కాబట్టి అమెరికా స్వాతంత్ర పితామహుడు ఎవరంటే సర్ థామస్ జెఫర్సన్ అని చెప్తాం. అమెరికా రాజ్యాంగ పితామహుడు అంటే రాజ్యాంగ పరిషత్ పితామహుడు ఎవరంటే జేమ్స్ మాడిసన్ అని చెప్తాం. జేమ్స్ మాడిసన్, జేమ్స్ మాడిసన్. సో అమెరికా రాజ్యాంగ పితామహుడు. కాబట్టి అమెరికా రాజ్యాంగ పరిషత్
పేరు ఏంటంటే ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అని చెప్తాం. ఫిలాడెల్ఫియా కన్వెన్షన్. కాబట్టి ఈ ఫిలాడెల్ఫియా కన్వెన్షన్ అనేటువంటి దేనికి సంబంధించిందంటే రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి అమెరికా రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ పితామహుడు ఎవరంటే జేమ్స్ మాడిసన్. అమెరికా స్వాతంత్ర పితామహుడు ఎవరంటే సర్ థామస్ జెఫర్సన్ అని చెప్తాం. ఇది బిల్ ఆఫ్ అమెరికా అని చెప్తాం. నెక్స్ట్ దీని తర్వాత ఫ్రెంచ్ హక్కుల ప్రకటన. ఫ్రెంచ్ హక్కుల ప్రకటన. సో ఇక్కడ ఫ్రెంచ్ హక్కుల ప్రకటన అని చెప్తున్నాం. సో ఇక్కడ 1789లో ఫ్రెంచ్ విప్లవం అనేటువంటి జరిగిందండి. ఫ్రెంచ్ విప్లవం. సో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చిన ప్రధానమైనటువంటి నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలను ప్రపంచ రాజ్యాంగాలన్నిట్లో కూడా మనం గమనించవచ్చు అని చెప్పొచ్చు. ప్రపంచ రాజ్యాంగాలన్నిట్లో కూడా గమనించవచ్చు. అంటే ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది? 1789. సో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు అనేటువంటివి ప్రపంచ రాజ్యాంగాలన్నిట్లో కూడా మనం గమనించవచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి రష్యా హక్కుల ప్రకటన. రష్యా హక్కుల ప్రకటన. సో ఇక్కడ రష్యా హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటి దాంట్లో మనకి 1917లో రష్యా విప్లవం అనేటువంటి జరిగింది. రష్యా విప్లవం. సో రష్యా విప్లవ సందర్భంలో మనకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటి అంశాలు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటి అంశాలు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికీ కూడా స్ఫూర్తి అని చెప్పొచ్చు. అంటే రష్యా హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటి దాంట్లో మనకి రష్యా విప్లవం ద్వారా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటివి ప్రపంచ రాజ్యాంగాలన్నిటికీ కూడా స్ఫూర్తి అని చెప్తున్నాం. సో ఇది రష్యా హక్కుల ప్రకటన. నెక్స్ట్ విశ్వ మానవ హక్కుల ప్రకటన. విశ్వ మానవ హక్కుల ప్రకటన. సో ఇక్కడ విశ్వ మానవ హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేటువంటి జారీ చేసింది. సో రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం స్వాతంత్ర్యాలు పొందినటువంటి ప్రతి దేశానికి కూడా ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేటువంటిది ఒక మార్గదర్శకత్వం వంటిదిగా పేర్కొనొచ్చు. సో ప్రస్తుతం డిసెంబర్ 10కు ఉన్నటువంటి ప్రత్యేకత మానవ హక్కుల దినోత్సవంగా నిర్వర్తిస్తున్నాం డిసెంబర్ 10ని. కాబట్టి ఇక్కడ విశ్వ మానవ హక్కుల ప్రకటనకు సంబంధించిన దాంట్లో ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన జారీ చేసింది. సో ఈ విధంగా విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటన తర్వాత అంటే రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి దేశాలకి ఒక మార్గదర్శకత్వం వంటిదిగా పేర్కొనవచ్చు. సో ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేటువంటి నేను చెప్పొచ్చు. ఇది మనకి హక్కుల చరిత్రకు సంబంధించినటువంటి అంశం. ఇక దీంట్లో భారతదేశంలో హక్కుల చరిత్ర అని చెప్తున్నాం. భారతదేశంలో హక్కుల చరిత్ర. సో ఇక్కడ భారతదేశంలో హక్కుల చరిత్ర అంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారతదేశంలో హక్కుల ప్రస్తావన ఎలా ప్రారంభమైందో చూద్దాం. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా 1895 సో 1895లో పూనా ఐఎన్సి సమావేశం అనేటువంటి జరిగిందండి. పూనా ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ పూనాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఎస్ఎన్ బెనర్సీ. పూనాలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది
ఎస్ఎన్ బెనర్సీ. సో ఎస్ఎన్ బెనర్జీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ పూనా ఐఎన్సి సమావేశంలో తిలక్, బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి భారత పౌరులకి వాక్ స్వాతంత్రము భావ ప్రకటన వంటి హక్కులను కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. భావ ప్రకటన వంటి హక్కులను భారత పౌరులకు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే 1895లో పూనా ఐఎన్సి సమావేశం అనేటువంటి జరిగిందండి. అయితే ఈ పూనా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్తాం. అయితే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ పూనా ఐఎన్సి సమావేశంలో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి భారత పౌరులకి వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన వంటి హక్కులను కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో నెక్స్ట్ అదే విధంగా మనకి 1922లో గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసాన్ని రాస్తూ భారత ప్రజలకి అవసరమైన హక్కులను కల్పించాలని కోరడం జరిగింది. అంటే 1922లో గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసాన్ని రాస్తూ భారత ప్రజలకు అవసరమైన హక్కులను కల్పించాలని కోరడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా మనకి 1925లో అనిబీసెంట్ బ్రిటన్ పార్లమెంట్ లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే శాశ్వత ప్రాతిపాదికపై సో భారత ప్రజలకి హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. సో 1925లో అనిబీసెంట్ బ్రిటన్ పార్లమెంట్ లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే శాశ్వత ప్రాతిపాదికపై భారత ప్రజలకు హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. సో నెక్స్ట్ అదే విధంగా మనకి 1928లో మోతీలాల్ నెహ్రూ తన రిపోర్ట్లో మొదటిసారిగా భారత ప్రజలకి 19 రకాల హక్కులను కల్పించాలని కోరడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మోతీలాల్ నెహ్రూ రిపోర్టుకి సంబంధించినటువంటి దాంట్లో మనకి 19 రకాల హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది. సో నెక్స్ట్ అదే విధంగా మనకి 1931 కరాచీ ఐఎన్సి సమావేశం. ఈ కరాచీ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అది ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ ఐఎన్సి సమావేశంలో మొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ సో భారత పౌరులకి సో హక్కులను కల్పించాలని డిమాండ్ చేసిందండి. భారత ప్రజలకి హక్కులను కల్పించాలని డిమాండ్ చేసింది కరాచీ ఐఎన్సి సమావేశం. సో నెక్స్ట్ 1945లో ఇక్కడ జాతీయ కాంగ్రెస్ సర్ తేజ్ బహదూర్ సఫ్రు అధ్యక్షతన
జాతీయ కాంగ్రెస్ మేధావుల కమిటీని ఏర్పాటు చేసిందండి. మేధావుల కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన మేధావుల కమిటీని ఏర్పాటు చేసింది జాతీయ కాంగ్రెస్. అయితే ఈ సర్ తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కనుక రూపకల్పన చేస్తే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని సూచించింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని సూచించింది సర్ తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ అని చెప్పొచ్చు. సో ఇది మనకి భారతదేశంలో హక్కుల చరిత్ర అని చెప్తాం. సో నెక్స్ట్ దీని తర్వాత రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కులు. సో ఇక్కడ రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కులు అని చెప్తున్నాం. సో ఇక్కడ రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం అనేటువంటిది 9th డిసెంబర్ 1946 రోజున రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం అనేటువంటిది జరిగిందండి. మొదటి సమావేశం అనేటువంటిది జరిగింది. మొదటి సమావేశం ఏ రోజున జరిగింది? 9th డిసెంబర్ 1946 రోజున రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగింది. సో అదేవిధంగా మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క మూడవ సమావేశం 13th డిసెంబర్ 1946 రోజున రాజ్యాంగ పరిషత్ యొక్క మూడవ సమావేశం. రాజ్యాంగ పరిషత్ యొక్క మూడవ సమావేశం అనేటువంటి జరిగింది. మూడవ సమావేశం ఏ రోజున జరిగింది? 13th డిసెంబర్ 1946 రోజున మూడవ సమావేశం జరిగింది. అయితే ఈ మూడవ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ పరిషత్ యొక్క మూడవ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడినటువంటి జవహర్ లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడినటువంటి 8 అంశాలతో కూడినటువంటి లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని, లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అనేటువంటి లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా ప్రవేశపెట్టబడిన లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 22 జనవరి 1947న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అనేటువంటి అంశాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ రోజున ఆమోదించిందంటే 22 జనవరి 1947న ఆమోదించింది. 22 జనవరి 1947న ఆమోదించింది. సో ఇలా ఆమోదించినటువంటి ఈ అంశం తర్వాత రాజ్యాంగ పరిషత్లో వివిధ అంశాలపై అధ్యయనం చేయడం కోసం సో మనకి 22 కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో మనకి ఒక కమిటీ సలహా సంఘం కమిటీ. సలహా సంఘం కమిటీ. రాజ్యాంగ పరిషత్లో ఒక కమిటీ సలహా సంఘం కమిటీ. సలహా సంఘం కమిటీ. ఈ సలహా సంఘం కమిటీని ఏ రోజున ఏర్పాటు చేశారంటే సలహా సంఘం కమిటీని 24 జనవరి 1947న సలహా సంఘం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సలహా సంఘం కమిటీకి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సలహా సంఘం కమిటీకి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సలహా సంఘం కమిటీలో సభ్యులు ఎంతమంది అంటే 1+54 సభ్యులు. సలహా సంఘం కమిటీలో సభ్యులు ఎంతమంది అంటే 1+54. చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ రోజున ఏర్పాటు చేసాం సలహా సంఘం కమిటీని? 24 జనవరి 1947న ఏర్పాటు చేసాం. అయితే ఈ సలహా సంఘం కమిటీలో మళ్ళీ 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు.
సలహా సంఘం కమిటీలో 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. సో ఈ 4 ఉప కమిటీలను ఏ రోజునంటే 12 ఫిబ్రవరి 1947న సలహా సంఘంలో 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. 12 ఫిబ్రవరి 1947న సలహా సంఘంలో 4 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 4 ఉప కమిటీల్లో ఒక ఉప కమిటీ ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ, ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ, ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సో ప్రాథమిక హక్కులపై ఉప కమిటీని ఏ రోజున ఏర్పాటు చేశాం? 12 ఫిబ్రవరి 1947న ఏర్పాటు చేశారు. ఈ ప్రాథమిక హక్కులపై ఉప కమిటీకి చైర్మన్ ఎవరంటే జేబీ కృపాలాని. ప్రాథమిక హక్కులపై ఉప కమిటీకి చైర్మన్ జేబీ కృపాలాని. సో ఇప్పుడు జేబీ కృపాలాని నేతృత్వంలో ప్రాథమిక హక్కులపై ఉప కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ జేబీ కృపాలాని. మొత్తం సభ్యులు ఎంత అంటే 1+9 అండి. 1+9 మెంబర్స్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీలో సభ్యులు ఎంతమంది అంటే 1+9. దానికి చైర్మన్ జేబీ కృపాలాని అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా జేబీ కృపాలాని నేతృత్వంలోని ఉప కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి సో ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో ఏ కమిటీ యొక్క నివేదికను అనుసరించి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారంటే సో మనకి జేబీ కృపాలాని నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పొచ్చు. సో అదేవిధంగా మనకి రాజ్యాంగ పరిషత్ సలహాదారుడైనటువంటి బిఎన్ రావు, బిఎన్ రావు చిత్తు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇతను రచించినటువంటి చిత్తు రాజ్యాంగంలో న్యాయ సంరక్షణ కలిగినటువంటి అంశాలను ప్రాథమిక హక్కులు గాను, న్యాయ సంరక్షణ లేనటువంటి వాటిని ఆదేశిక సూత్రాలుగాను వర్గీకరణ చేశారు. సో ఇది రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులు అని చెప్పొచ్చు.